ఒకరోజు రాత్రి అడవిలో క్యాంప్ చేయడం కోసమని రవి, కిరణ్ మరియు అర్జున్ ఈ ముగ్గురు స్నేహితులు దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి వెళ్తారు. అలా వెళ్తున్న సమయంలో రవి ఇలా అంటాడు, వావ్, ప్లేస్ చాలా బాగుందిరా, ఇక్కడ నైట్ మనం క్యాంప్ చేయాలి అని అంటాడు. వెంటనే దానికి అర్జున్ ఇలా అంటాడు, ఇంత చీకట్లో ఈ అడవిలో క్యాంప్ ఏంటి? అయినా ఈ అడవి గురించి నువ్వు వినలేదా? ఈ అడవిలో రాత్రులు ఏదో వింత శబ్దం మరియు ఒక వింత ఆకారం కనిపిస్తూ ఉందంట. అందుకే ఈ అడవిలోకి ఎవరు రాకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. అది విన్న కిరణ్, అరే ఏంట్రా మీరు చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నారు? ఈ అడవిలోకి నైట్ టైం వెళ్తే జంతువులు ఏమైనా అటాక్ చేస్తాయేమో అని ఈ అడవిలోకి వెళ్లకుండా ఉండడం కోసం ఇలాంటి కట్టుకథలన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీరేంట్రా పెరిగి పందల్లా ఉన్నారు? మీరు భయం వేస్తే మీరు వెళ్ళిపోండి, నేను ఒక్కడే వెళ్తా అని అలా సరదాగా నవ్వుకుంటూ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అడవిలోకి వెళ్తూ ఉంటారు. రవి టైం చూద్దామని తన ఫోన్ తీస్తాడు. తీరా చూస్తే ఫోన్లో సిగ్నల్ లేదు. అవునులే, చుట్టూ అడవే కదా, దగ్గరలో ఒక సిగ్నల్ టవర్ కూడా ఉండదు, దానివల్లనే సిగ్నల్ పోయిందేమో అని అనుకుంటూ అలా వెళ్తూనే ఉంటారు. అప్పుడే కిరణ్ దారి ఉందో చూద్దామని చెప్పి తన చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ని అటు ఇటు తిప్పుతాడు. అప్పుడే కిరణ్కి ఒక చేతి మీద ఎంతైనా గీతలు కనిపిస్తుంది. అది చూసి కిరణ్కి చెమట్లు పట్టాయి. ఏంట్రా, చెట్ల మీద ఎన్ని వింత వింతలు ఉన్నాయి, పైన ఏవో ఆకారాలు కట్టున్నాయి, ఏదో నాకెందుకో భయం వేస్తుందిరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని కిరణ్ అంటాడు. దానికి రవి, ఏంట్రాను చిన్నపిల్లడిలాగా చేస్తున్నావు అని ఇందాక మాతో అన్నావు కదరా, ఇప్పుడు నువ్వు భయపడుతున్నావా? ఇది అడవిరా, అడవిలో ఇలాంటివి ఏదో జరుగుతూనే ఉంటాయి, బహుశా ఏదన్నా జంతువు వచ్చి వీక్గా తీసి ఉండొచ్చు, దానికి ఇంత భయపడాలా అనుకుంటూ ఆ ముగ్గురు ఆ చెట్టు పక్కనే ఒక ఖాళీ స్థలంలో క్యాంప్ వేసుకొని ఉన్నారు. ఆ ముగ్గురు స్నేహితులు ఇక్కడే మంట పెట్టుకొని మంట చుట్టూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సడన్గా పక్కనే ఉన్న ఒక పొదల నుంచి ఏదో శబ్దం వినిపించింది. వెంటనే అర్జున్ లేచి, ఎవరక్కడ, ఎవరైనా ఉన్నారా అని తన చేతిలో ఉన్న టార్చ్ ఆ పొదల వైపుకు తిప్పాడు. కానీ అతనికి అక్కడ ఏమీ కనిపించలేదు. సడన్గా టార్చ్ ఇట్లా కిందికి దింపగానే అక్కడ ఎర్రటి కళ్ళతో ఒక నీడ కనిపించింది. ఆ పొదల్లో నుంచి ఏదో ఊపిరి తీసుకుంటున్న శబ్దం కిరణ్ సడన్గా ఒక్కసారిగా నిలబడ్డాడు. అది మీకు వినిపించిందా? అది మీకు వినిపించిందా? అది ఇక్కడెక్కడ ఉంది, అది ఇక్కడెక్కడ ఉంది, నేను వెళ్తున్నా, అది ఎక్కడ ఉంది నేను చూడడానికి వెళ్తున్నా అని కిరణ్ ఆ శబ్దం వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. అర్జున్ మరియు రవి, అరే వీడేంటి, రవికి ఏమైనా పిచ్చెక్కిందా, పద మన ఆపుదాం పద అనుకుంటూ వెంటనే టార్చ్ లైట్ పట్టుకొని మొదల వైపుకి పరిగెడుతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక కిరణ్ మాయమైపోయి వాళ్ళు ఇద్దరు ఎంతగానో గట్టి గట్టిగా అరుస్తూ, కిరణ్ 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 అనుకుంటూ వాళ్ళు ఇద్దరు ఆ పొదల వైపుకి పరిగెడుతూ ఉన్నారు. ఎంత వెతికినా కిరణ్ కనిపించలేదు. చాలాసేపు అయింది. మరి మనం ఫస్ట్ క్యాంపు దగ్గరికి వెళ్దాం కదా, వాడు ఎక్కడున్నా మన దగ్గరికి వస్తాడు కదా, మన సామాన్లన్నా ప్యాక్ చేసుకొని ఫ్లాష్ లైట్ వేసుకొని కిరణ్ని వెతకడానికి వెళ్దాం అని రవి మరియు అర్జున్ క్యాంపు వైపుకి వెళ్తూ ఉండగా సడన్గా వాళ్ళ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఫ్లికర్ అవుతుంది. ఏంట్రా ఈ లైట్లు సడన్గా ఆగిపోయాయి, ఇప్పుడే ఈ లైట్లు కావాలి, బ్యాటరీ డౌన్ అయినట్టుంది అని అర్జున్ మరియు రవి ఇద్దరు అనుకుంటున్నారు. సడన్గా టార్చ్ లైట్ మళ్ళీ యథావిధిగా వెలగడం మొదలైంది. ఫ్లాష్ లైట్ ముందు ఎదురుగా కొట్టగానే అక్కడ వాళ్ళకి కిరణ్ కనిపిస్తాడు. కానీ కిరణ్ని చూస్తే
తన ముఖం ఎంతో విచిత్రంగాను, కళ్ళు మొత్తం నల్లగాను కనిపిస్తుంది. తన తలని ఒకవైపు వంపేసి ఏదో మెడ విరిగినట్టు అలా కిందికి చూస్తూ మెల్లిగా కిరణ్, రవి మరియు అర్జున్ వైపుకి నడుచుకుంటూ వస్తారు. నేను చెప్పాను కదరా, నేను చెప్పాను కదా, అది ఇక్కడే ఉంది, అది ఇక్కడే ఉంది. ఏముందిరా ఇక్కడ, ఇక్కడ ఏం లేదు అనుకుంటూ రవి మరియు అర్జున్ టార్చ్ అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఇక్కడ ఏం లేదని చెప్పాను కదరా అని కిరణ్ తిరగగానే కిరణ్ ఉంటాడు. దాంతో అర్జున్ మరియు రవికి చెమటలు పట్టడం మొదలైంది. ఒక్క నిమిషం వాళ్ళిద్దరికీ ఏం అర్థం కాలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఎంతో భయంతో అక్కడి నుంచి బయటపడితే అదే చాలు, ప్రాణాలు దక్కితే చాలు, కావాలంటే కిరణ్ని పొద్దున్నే వెతుకుదాంలే అని ఇద్దరు మాట్లాడుకొని వెంటనే క్యాంప్ వైపు పరిగెడతారు. సడన్గా ఒక పెద్ద శబ్దం. అది విని రవి మరియు అర్జున్ ఇద్దరు పరిగెట్టడం మొదలుపెట్టారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెట్టు మధ్యలో కనిపించింది. మరుసటి రోజు అడవిలో రవి మరియు కిరణ్ ఇద్దరు శవాలు దొరికాయి. కానీ మరుసటి రోజు పొద్దున్నే ఆ అడవిలో రవి మరియు అర్జున్ శవాలు మాత్రమే దొరికాయి. కానీ కిరణ్ ఆచూకీ మాత్రం ఎవ్వరికి తెలియదు. అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగింది? కిరణ్ చనిపోయి ఉంటే ఈ ఇద్దరు శవాలతో పాటు కిరణ్ శవం కూడా అక్కడే ఉండాలి. కిరణ్ శవం దొరకలేదు అంటే మరి కిరణ్ ఏమయ్యాడు? తను ఇంకా ప్రాణాలతోటే ఉన్నాడా, లేదా ఏదైనా ఆత్మకు బలైనాడా? సో గైస్, ఇది ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం స్కేరీ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కలుద్దాం ఇంకొక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీతో. మీరు మాత్రం జాగ్రత్త.